హలో అండి. నేనేం చేయబోతున్నానో తెలుసా? చిట్టి గణపయ్యనైతే చేద్దాం అనుకుంటున్నా. దానికోసమని 2 కేజెస్ బంకమట్టి అయితే తీసుకొచ్చా. చేసేది మట్టి వినాయకుడు కాబట్టి మంచిగా దండం పెట్టుకొని అయితే స్టార్ట్ చేశా. ఎప్పుడో చిన్నగున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా మట్టి వినాయకులు చేసుకుని నీది బాగుందా నాది బాగుందా అని ఛాలెంజ్తో మరీ చేసేవాళ్ళం. నేనైతే ఒకటి డిసైడ్ అయ్యా, ప్రతి ఇయర్ ఇలా మట్టి వినాయకుని చేసుకొని పూజ చేసుకుందామని. అయినా మన చేతులతో చేసుకొని ఇలా పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు, అవునా కాదా? కానీ మట్టి వినాయకుడే కదా అని చూసినంత ఈజీ అయితే కాదు చేయడం. ఈ చిన్ని గణపయ్యనే కానీ నాకు చేయడానికైతే 2 అవర్స్ పట్టింది. బంకమట్టి కదా, చేస్తుంటేనే మధ్యలో మధ్యలో క్రాక్స్ వచ్చేస్తున్నాయి. వాటర్ తడుపుతూ చేయడం వల్ల టైం చాలా తీసుకుంటుంది. అదే క్లే అయితేనా ఫాస్ట్గా అయిపోయేది. ఏమో, చాలా రోజుల తర్వాత చేస్తున్నా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. అలా అంటున్నానో లేదో అసలైనదే మర్చిపోయా. అదేనండి మూషికం. ఇంకా మా లక్కి గుర్తు చేసి ఎలుకని చేసి దానికి పెయింటింగ్ వేసి వినాయకుని పక్కన పెట్టాడు. నా చిట్టి గణపయ్య మీకు నచ్చినట్లయితే జై గణేష్ అని కామెంట్ చేయండి.